Hey, come on, come on. Hey. Sorry. Mark. Best friend. అది కాదు మార్క్. శవరమన్నా సరే అనుకుంటావా? ముందు పడిపోతావు దాన్ని జాగ్రత్తగా వెతుకు. రౌడీ. Let's finish. What better than? First one is great. Let's jump this over. Come on, let's go. Hey, Supreme. ఏమైంది? ఆయాసం లేదు, పాయసం లేదు. ముందు శవాన్ని ఎలాగైనా చేతికించుకుందాం. పద. ఓకే. శవం సార్, శవం. దానికైనా ముద్ద తెస్తావేంటి? ఓకే ఓకే ఓకే. ఏం చేస్తున్నావు? ఎవరన్నా చేత పడుకుంటా? అదే శవాన్ని. ఏం చేద్దాం? సుప్రీం అస్సలు రోజులు బాగాలేదు. శవం పట్టుకుంటే మీరే అంటున్నారు అనుకుంటా సుప్రీం. అలా కాదు మార్క్, ముందు అసలు ఎలా చనిపోయే ముందు ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఓకేనా? ఎస్. అన్నా ఇక్కడ చంపినటువంటి ఆనవాళ్ళు ఏం కనిపించట్లేదు. చూడు, ఇక్కడ ఎటువంటి మారణాయుధాలు లేవు. కనిపిస్తున్నాయి ఏమైనా? నువ్వు గమనించవు సుప్రీం, అసలు శవం చూస్తుంటే చాలా తాజాగా ఉన్నట్టుంది. నిజంగానే? అంటే నీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడే చనిపోయినట్టవా? లేదు, హాఫ్ అన్ అవర్ ముందు. హాఫ్ అన్ అవర్ ముందు చనిపోయా? ఎలా చనిపోయినట్టవా? సుప్రీం మిస్టర్ మార్క్, బహుశా ఈ శవం కార్డియక్ అరెస్ట్ చచ్చిపోయింది. ఏం మాట్లాడుతున్నా సుప్రీం? What happened? ఆ చేతి వేడి ఉన్నాయా? ఎలా అరెస్ట్? ఓహో, కార్డియక్ అరెస్ట్ అంటే నీకు అర్థం కాలేనట్టుంది. నువ్వు ఎంత పెద్ద డిటెక్టివ్ నాకు అర్థమైపోయింది. మిస్టర్ మార్క్, అసలు నువ్వు పుష్పానివో ఎర్రి పుష్పానివో అర్థం కావట్లేదు మార్క్. సుప్రీం, నేను పుష్పానికే పుష్పాన్ని కనపడుతూనే ఉంది. కమాన్, లెట్ us investigate. ఓకే. జాగ్రత్త. ఏం చూస్తున్నావు? సుప్రీం, శవం నవ్వుతుంది కదా? బాగా నవ్వుతుంది సుప్రీం. ఏమైంటుందంటావు? బహుశా శవాన్ని ఎవరు కిటకలు చేస్తున్నారు సుప్రీం. కానీ నాకు తెలిసి పక్కన మొబైల్ ఉంది. నీకు ఈ మధ్య తెలుసా, పోతిన కామిక్స్ అనే ఒకటి యూట్యూబ్ ఛానల్ వస్తుంది తెలుసా? ఎందుకు తెలియదు? అందరూ తెలుసా? కడుపుబ్బ నవ్వించే కామిక్స్ వస్తున్నాయి అందులో, తెలుసా? బహుశా నాకు తెలిసి వీడు మొబైల్లో యూట్యూబ్ లో పోతిన కామిక్స్ యూట్యూబ్ లో అది చూసి చచ్చుంటాడు. మిస్టర్ మార్క్, సినిమా హీరోలా కొన్నాడు కదా? సినిమా హీరో కాదనుకున్నా సుప్రీం. చెప్పు. ఈ పెద్ద గజదొంగే సుప్రీం, గమనించవా? ఈ శవం బాగానే అవుతుంది. నీకంటే బాగానే అవుతుందా? ఓకే, నో ప్రాబ్లం. బెడ్ ఏంటిది? పాము కాదు సుప్రీం. పాము కాదు. కాల్గేట్ ఎలా ఉన్నాడు? అయినా నువ్వు బుర్ర బుద్ధిందా? అక్కడ ఇక్కడ పెట్టు చూడు. ఓ, టీ ముందది, ఆ టార్చ్ టీ వెళ్తే చూసావా? చూస్తూనే ఉంటా. బాబు శవం, ఆ ఫోన్ అనుకోమ్మా, ఎగ్జామ్ చేయాలి. సుప్రీం, శవం నన్ను ఎక్కించింది. సుప్రీం, నన్ను ఎక్కించింది.
నువ్వు అసలు డిటెక్టివేనా? ఎలా ఎక్కిరిస్తుంది శవం? బుర్రుందా నీకు? సుప్రీం డిటెక్టివ్ మార్క్. నాకు అర్థమైపోయింది నువ్వు ఎలాంటి డిటెక్టివ్. మిస్టర్ మార్క్, నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది. నన్ను కూడా చూసి వెక్కిరించినట్టు అనిపించింది. నేను చెప్పాను కదా సుప్రీం, ఈ శవం అంతే. కరెక్ట్. చూసి ఎక్కిరస్తుంది. ఇందుకీ శవం సచ్చిందంటారా? సత్యం సుప్రీం, కానీ ఒక్క నిమిషం, ఇక్కడ మొబైల్ ఉంది కాబట్టి ఒక్కసారి మనం ఇన్వెస్టిగేట్ చేస్తాం. సుప్రీం చూసావా, మళ్ళీ ఎక్కిరించింది. నిజమే, అసలు ఇంత సచ్చాడంటావా? ఒకసారి ఆగు, ఆ కొట్టు మీద చేసి చూడు. సుప్రీం ఆగు, నేను చెక్ చేస్తాను. ఏ సుప్రీం, ఎస్ఐ ఎలా అయిపోతున్నావు? ఏమైంది? కొంచెం దూరంగా పెట్టారు సుప్రీం. ఊపికి ఎలా తెలుస్తుంది? దగ్గరగా పెడితే కదా తెలుస్తుంది. ఓ షిట్. నువ్వు ఆగు. ఓకే, నువ్వు చెప్పింది కరెక్టే, ఊపిరి ఆడట్లేదు. ఓకే, అయితే ఆ మొబైల్ చెక్ చేస్తే మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుంది? ప్లీజ్ చెక్. రంగది బాగా వేసాడు సుప్రీం. ఇందాక నువ్వేం చెప్పావు? చేతులు ఇలా ఉంటే ఏది ముట్టుకోదన్నావా? నీ చేతికి గ్లౌజెస్ ఉన్నాయా? మొబైల్ నువ్వేది? సుప్రీం అసలు నీ చెట్టు ఎలా పయ్యాయా? కొంచెం అది ఎలా అనుకుంటుంటే సారీ నేనే తీసుకుంటాను. జాగ్రత్త. శేఖర్ దొంగ, అప్పారావు దొంగ, శ్యామ్ దొంగ, ప్రవీణ్ దొంగ. ఏ దొంగ ఏంటి? బహుశా ఇంటి పేరు ఏంటో సుప్రీం నీకు వచ్చింది తెలుసా? మా ఇంటి పేరు కూడా దొంగే. డిటెక్టివ్ అన్నమాట నువ్వైతే. సరే అసలైతే డిటెక్టివ్ అయినా నువ్వు? ఏం సుప్రీం? దొంగ డిటెక్టివ్ అనమాట. సర్లే, ముందు ఇన్వెస్టిగేషన్. ఓకే. డాక్టర్ దొంగ పేరు డాక్టర్ దొంగ ఏంటి అంటే బహుశా ఈ కూతురు అయి ఉంటుంది. హలో హలో డాడీ. నేను మీ డాడీ కాదమ్మా, ఆయన డిటెక్టివ్ మార్క్. మా డాడీ ఫోన్ మీరు తీసారేంటి? ఆయన పోయారమ్మా. దొంగతనంగా? లేదమ్మా, చచ్చిపోయారు. చచ్చిపోయారా? మా డాడీ చచ్చిపోయారా? అవునమ్మా. ఎక్కడున్నారమ్మా మీరు? ఇంట్లో ఉన్నానండి. అమ్మా, నేను ఇప్పుడు లొకేషన్ పెడుతున్నాను, నేను వెంటనే ఇక్కడికి వచ్చేయి. ఓకే అండి. ఓకే. ఒక్క నిమిషం ఆగు, నువ్వు జరుగు, ముట్టుకోవద్దు. మీరే చంపేశారు మా నాన్నగారు. నేను చెప్పేస్తాను, అసలు మేము ఎవరో ఉన్నామా? నేను డిటెక్టివ్ మార్క్. సుప్రీం ఎస్ఐ. మీ నాన్న ఎవరో చంపేశారని చెప్తే మేము ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాం. అదే ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాం. మరి ఎవరు చెప్పారు మా నాన్నగారిని? మేము దొంగలా కనిపిస్తున్నావా, అంతలా కనిపిస్తున్నావా? మేము అది కనిపెట్టడానికి వచ్చాం. అందులో నీ ఫోన్ నంబర్ చూసి నీకు ఫోన్ చేశాం. శవాన్ని ముట్టుకోవద్దు చెప్పు నాన్న. మొన్నే కదా నాన్న మీ అల్లుడికి బండి దొంగతనం చేసి తెచ్చావు. నిన్నే కదా నాన్న అమ్మకి 10 తులాల వడ్డానం తెచ్చావు. ఈ రోజు నాకు పొద్దున్నే కదా నాన్న గాజులు, ఉంగరాలు, చెవులు అన్ని తెచ్చి పెట్టావు నాన్న. ఇవి మా నాన్నగారు దొంగతనం చేసి ఈ ఉంగరాలు తెచ్చినవేనండి. మా నాన్నగారి దగ్గర ఏం లేవండి. ఏమ్మా కనిపిస్తున్నావా? నాన్న ఉంగరాలు, చైన్లు అన్ని నువ్వు తెచ్చినవే కదా నాన్న, నువ్వు తెచ్చినవే నాన్న. కాదురా, నిజంగా నా సొంతం రానా, నా పిల్ల తెచ్చింది. మా నాన్నగారు ఇచ్చినవేనండి. ఒకసారి ఫోన్ ఇవ్వండి, చేసుకొని ఇస్తాను. ఇవ్వండి, ఒకసారి ఇవ్వండి. అమ్మా, హలో తమ్ముడు, ఒకసారి ఇక్కడ రారా. నాన్న చంపేసి బంగారం అంతా తీసుకున్నారు రా, ఒకసారి రారా. ఈ ఫోన్ కూడా మా నాన్నగారు దొంగతనం చేసిందేనండి. ఇవ్వనండి. మీరిద్దరు పెద్ద దొంగలాగే ఉన్నారు.
సుప్రీం డిటెక్టివ్ మార్క్. తమ్ముడు రారా, వచ్చావే రారా. తమ్ముడు చెప్పేసి నీ వెనక తీసుకున్నారు. తమ్ముడు చూడు తమ్ముడు నాన్న దొంగిలించిన సామాన్లు అక్క. అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఛ, 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 ఛ. అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి. రారా తీసుకో. నాన్న దొంగిలించిన అవన్నీ సామాన్లు ఎవరు అక్క. కావాలండి? ఇవన్నీ తింటే. ఏయ్, 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 ఏయ్. ఇంకోసేపు మన టైర్ స్టాండ్ చేస్తారు. కట్టేదా? కట్టు, ఏ కట్టు. కట్టు. నాన్న వాళ్ళు వెళ్ళిపోయారు కదా నాన్న. నాన్న దిగినా వెళ్ళిపోయారు నాన్న. ఎస్ఐ డిటెక్టివ్ గారు వెళ్ళిపోయారా? నాతోనే పెట్టుకుంటారా? స్టేషన్ లో ఉన్నప్పుడు మేసం తీసి ఏకంగా అతికించుకున్నా. షబాస్ మై డియర్ డాక్టర్ అండ్ మై డియర్ సన్, తరతరాలుగా వస్తున్న దొంగతనాన్ని వారసత్వాన్ని నిలబెట్టినందుకు సెల్యూట్. మా దొంగ నాన్న. మంచి నాన్న. ఆ మీసం నా మీసంలాగే ఉంది. బహుశా ఆ మీసం కుట్టేసి ఉంటాడు వాడు. అంటే మీరు పుష్పాలకే పుష్పం.